ఇప్పుడు కాంగ్రెస్ కూడా 2 సంవత్సరాల్లో కూడా ఇవే మాటలు. సో నక్సల్ రహిత రాష్ట్రంగా తెలంగాణ చేద్దామని ఆలోచన చేస్తున్నారు. సో అది వాళ్ళ లక్ష్యం నెరవేరింది. కానీ తెలంగాణ పట్ల వాళ్ళకున్న కన్సర్న్ ఏంటి, మీరేం చెప్తారు? తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. దాని పేరు బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్. ఇంతవరకు బీహార్కి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అన్నారు, బీఆర్ఎస్ సఖ్యతగా వ్యవహరించలేకపోయింది గత 10 సంవత్సరాలలో, వాళ్ళు ఏం సాధించలే, మేము సాధిస్తాం, లేదా వాళ్ళు ప్రవర్తించిన తీరు పద్ధతి కరెక్ట్ లేదు. అనేక అపవాదులు వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న పార్టీలకు మీరు స్పాన్సర్ చేసిర్రు. మేము అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చాము, మీరేమో కొనుక్కోవడానికి ఇచ్చారు కదా. ఒక్క రేవంత్ రెడ్డి గారు అనేక అపవాదులు ఎదుర్కొంటున్నారు మా పార్టీతో, మా వాళ్ళని. ఏం పనిపాట లేదు. ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఊరికి ఢిల్లీ వేస్తుండ్రు అంటే ఆయన చెప్తున్నారు, నేను అభివృద్ధి కోసం పైసలు అడగడానికి పోతున్నా, లేకపోతే దానికోసం దీనికోసం పోతున్నా. నేను మా ప్రధానమంత్రి అన్న కలుస్తున్నారు కానీ మరి రాహుల్ గాంధీ కలుస్తలేరు అని చెప్పిన సందర్భాలు కూడా ఉంది. మళ్ళీ ఏం సాధించినాము అంటే ఏం సాధించలేదు. ఒక ప్రాజెక్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలే. మన ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ అనుకున్నాము, ఉక్కు ఫ్యాక్టరీ రాలే. ఐఐఎంలు అనుకున్నాము, ఐఐఎంలు రాలే. సెంట్రల్ కేంద్రీయ విద్యాలయాలు అనుకున్నాము, అవి రాలే. ప్రత్యేక బడ్జెట్ ఏది రాలే. ఏమనంటే మేము స్కైవేలు చేసినాం, హైవేలు చేసినాం, రైల్వేలు చేసినాం అని చెప్తారు మా మిత్రులందరూ బీజేపీ నుంచి. ఈ స్కైవేలు, హైవేలు అన్ని కూడా అన్ని దేశం అందరికీ చేస్తారు, మాకు చేస్తారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏం లేదు. మేము కాళేశ్వరానికి మీరు అడగలే, మీరు అలా కరప్షన్ చేస్తుండ్రు కాబట్టి మీరు జాతీయ ప్రాజెక్ట్ అడగలే, మేము పైసలు ఇస్తే లెక్క అడుగుతాం కాబట్టి అని. మీరు లెక్క అట్లయినా అడుగుతారు, ఇట్లయినా అడుగుతారు. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి అడుగుతున్నాం. మొన్న పెట్టిన బడ్జెట్ లా తెలంగాణకు వచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక నిధులు ఏమని ఇచ్చిండ్రా? ఇవ్వండి. ఇది ఒకటే కాదు, మీరేదైతే నక్సలిజం అంతమైపోవాలి ఈ దేశంలో కోరుకునేటువంటి రాజకీయ పార్టీలు అందరం కూడా దానికి కారణాలను వెతికి అవి లేని సమాజాన్ని ఏర్పరిచిన రోజే ఈ నక్సలిజం అంతమవుతుంది. కానీ ఇప్పుడు 10 కేంద్రం ఇచ్చిన నిధులతో మీరు విమానాలు కొనుక్కున్నారు అని చెప్పి కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మేము విమానాలు కొనుక్కున్నామా, లేకపోతే బంగ్లం కట్టుకున్నామా, ఫామ్ హౌస్ కట్టుకున్నామా? బీజేపీ పార్టీ ఇస్తే ఏం కొనుక్కోలే, లేకపోతే బీజేపీ పార్టీ ఫండ్ తోనో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోనో కొనుక్కోలేదు. మా పార్టీని ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు ఇచ్చిన ఫండ్ తోని, లేకపోతే పార్టీకి వచ్చిన ఫండ్ తోని. ఈరోజు ప్రపంచంలో అత్యంత నిధులున్న పార్టీ బీజేపీకి ఎట్లా కొనసాగుతున్నదో, అత్యంత నిధులున్న పార్టీగా తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీగా మా పార్టీకి కూడా నిధులు ఉన్నాయి. దాని అంత లెక్కపత్రం ఉంటది. అంత ఎట్లా పడుతున్నట్లనే మేము కొనుక్కున్నటువంటి పరిస్థితి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు చెప్పండి చరణ్ గారు, ఈ కుమ్మరమల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతి చెందడాన్ని మీరు